హాయ్ అండి. నేను మళ్ళీ మీకోసం ఇంకొక కొత్త రెసిపీని తీసుకొనొచ్చానండి. అదేంటంటే క్యారట్ రైస్ అండి. దానికి కావాల్సిన పదార్థములు: శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, లవంగం 1, మిరియాలు 2, ఇలాచి 1, ఎండుమిరపకాయలు, కొత్తిమీరి, కరివేపాకు, అలాగే క్యారెట్ 4 క్యారెట్‌లను కూడా మనము తురిమి పెట్టుకోవాలి. కొద్దిగా జీడిపప్పు, అల్లం, పచ్చిమిరపకాయల పేస్టు, నెయ్యి అన్నీ కూడా మనము ముందుగా సిద్ధం చేసుకోవాలి. అన్నం కూడా ముందుగానే ఉడకబెట్టి దీనికోసం నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను. దీన్ని నేను ఫ్యాన్ కింద చల్లార్చాను. తరువాత నెయ్యి 2 స్పూన్లు నెయ్యి, 2 స్పూన్లు నూనె తీసుకున్నాను. తీసుకొని ముందుగా మనము జీడిపప్పుని వేయించుకోవాలి. తరువాత ఈ పోపు వేసుకున్నాం కదా! ఈ పోపంతా శనగపప్పు, మినపప్పు ఈ పోపంతా కూడా మనము వేయించి తీసుకోవాలి. తరువాత దీనిలోనే మనము పచ్చిమిరపకాయలు, అల్లము పేస్ట్ ఉంది కదా! అది, ఉల్లిపాయ తరుగు, ఒక ఉల్లిపాయ తరుగు ఇవన్నీ కూడా మనం వేసి బాగా వేయించుకోవాలి. తరువాత ఇది కొంచెంసేపు వేగిన ఒక 2 మినిట్స్ వేయించాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత తగినంత ఉప్పు. నాకు 2 స్పూన్లు ఉప్పు పడిందండి. 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. తరువాత ఈ క్యారెట్ తురుము ఉంది కదా! దీన్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి. చాలా ఈజీ అండి. ఎవ్వరైనా సరే దీన్ని చక్కగా చాలా తొందరగా చేసుకోగలరు. పిల్లల లంచ్ బాక్స్‌కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. పిల్లలు అడుగుతారు కదా! రోజుకొక రకము అడుగుతూ ఉంటారు. ఒకే రకం పెడితే పిల్లలు తినరు. కాబట్టి రోజుకొకటి మనం వెరైటీగా చేసి పెట్టామనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. పిల్లల కోసమైతే మనము కారాన్ని కొంచెం తగ్గించుకోవాలి. ఇలాంటి మరిన్ని లంచ్ బాక్స్ రెసిపీల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ కామెంట్. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకొస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.